శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సప్తమ స్థానంలో రవి గురువు, ఆరింట బుధుడు, పంచమ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో శనీశ్వరుడు. ఆలోచన తీరు విధానం మారితే కానీ జీవితంలో పెద్ద స్థాయిలో మంచి మార్పులేమి రావని చక్కగా గ్రహించుకోగలుగుతారు. వెళ్ళిన దారి మంచిదే కానీ తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా లేవు. సరైన సమయానికి అనుకున్నటువంటి స్థాయిలో పనులు జరిగినా, అక్కడ నిర్ణయాలు జరిగినా బాగుండేదన్న విషయాన్ని పదే పదే గుర్తు తెచ్చుకొని అవస్థపడుతుంటారు, బాధపడుతుంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తాత్కాలిక ప్రయాణాలు, దైవ దర్శనం కోసం చేసే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వెళ్ళిన ప్రతి చోట ఓ 10-20 నిమిషాల ఆలస్యం అయినప్పటికీ కూడా పనులు జరుగుతాయి. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. గోసేవ కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరిపించాలన్న ఆలోచనలు చక్కగా నెరవేరుతాయి. మంచి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం పరిహారం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవి హోమాన్ని జరిపించండి. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు స్వల్పమైనటువంటి చికాకులు, కొత్త భయాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి తాత్కాలికంగా మాత్రంగానే ఉంటాయి. ఏదైనా ఇబ్బందిగా ఉంది, దీనివల్ల మళ్ళీ ఉత్తరుత్తర ఏదైనా సమస్య వస్తుంది అనుకున్నట్లయితే చక్కగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ డాక్టర్స్ని కానీ, స్నేహితులను కానీ సంప్రదించి సరైన సమయానికి మంచి నిర్ణయం చేయండి. దీని వలన మీకు బాగుంటుంది. శుభకార్యాలకు సంబంధించిన అంశాలు నెరవేరుతాయి. కార్యానుకూలత బలపడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.